గాంధీ మహాత్ముడు ఆయనను ట్రైన్లో నుంచి నెట్టివేయడం వల్ల స్వతంత్రం వీళ్ళ మీద బ్రిటిషర్స్ ఇంత అహంకారమా అనేది వచ్చింది అనేది తెలిసింది. ఒకటి. కేసీఆర్కి పదవి ఇవ్వకపోవడం వల్లనే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఒక తీసుకొచ్చిండు. అంబేద్కర్ గారికి అయినా కానీ తన అవమానాలు భరించలేక నా జాతి విముక్తి అన్నాడు. ఎక్కడైనా ఫస్ట్ తమకు ఒక అవమానం జరిగిన తర్వాతే ఏ నాయకుడైనా ఎదుగుతాడు. అవును, నాకు కూడా ఒక అవమానం జరిగింది. నన్ను బజార్లో ఆగం చేసే ప్రయత్నం చేసాడు. ఆడవాళ్ళది అన్నాడు, ఏదో అన్నాడు. అవి నన్ను కొంగదీసినాయి. విశ్వ ప్రయత్నాలు చేసాడు మేము చేసిండు. ఇవాళ అదే ఆయన పాపం మెడకు చుట్టుకుంటుంది. అంతే. నా పర్సనల్ గ్రడ్జే కావచ్చు, కానీ అది పబ్లిక్ కోసమే ఉపయోగపడుతుంది. రైట్ అన్న. ఇంత సరే మీరు సంఘ సంస్కర్తగా ఉన్నారు, రాజకీయాల్లో రావాలనుకుంటున్నారు. చివరగా చక్రధర్ గౌడ్ గారి అంతిమ లక్ష్యం ఏంది అని అంటే? అంతిమ లక్ష్యం ఒకటే అండి, సమాజంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర తీసుకోవాలి. ఇప్పుడు విమర్శకులు, ప్రశంసకులు ఎవరేమైనప్పటికీ మనం ఏం చేస్తున్నాం? మనము నిమ్మకాయ చెట్టు పెడితే జామకాయలు రావు, నిమ్మకాయలు వస్తాయి. అలాగే నేను రైతులకు ఏదైతే జెన్యున్గా చేస్తానో అదే నన్ను నిలబెడతాను ఫర్దర్గా ఇంకా 10 ఏళ్ళకి. నా అంతిమ విజయము ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, రాజకీయాలే కాదు. అంటే రాజకీయం అనేది తోడైతే కొంచెం పవర్ గట్టిగా ఉంటుంది, పనులు ఇంకా ఎక్కువ చేయించుకోవాలి. మీరు అనుకున్న పనులు ఈజీగా చేయొచ్చు. నా కాన్సెప్ట్ అంతా కౌలు రైతులే అండి. కౌలు రైతుల కోసమే పనిచేస్తాను నేను, రైతు శ్రేయస్సు కోసమే. రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు ఇప్పుడు అప్పుడు వాడు గడిలలో అంటే నేనేడ పోయాలి తాగుబోతులకి. ఓకే, వాళ్ళు ఎవడన్నా రైతులతో మెడబెట్టు. నేను కాంగ్రెస్ గవర్నమెంట్కి ఒక అప్పీల్ చేసుకుంటున్నా, రేవంత్ రెడ్డి గారికి నా నుంచి ఒక చిన్న అప్పీల్. రైతుల కోసం పనిచేసిన, సర్వనాశనం అయిపోయినా, సర్వనాశనం అంటే అట్లిట్లా కాదు, సర్వం కోల్పోయినా. కావాలంటే ఇవాళ మీరు పాషం యాదగిరి గారు తెలుసు కదా, జర్నలిస్ట్, మన కలిసిండు. తమ్ముడు ఎంత నాశనం అయిపోయాను, నువ్వు అసలు నక్సలైట్ అవుతావు అనుకున్నా అన్నాడు. ఎందుకంటే అంత ఇంటెలెక్చువల్స్ వాళ్ళకి తెలిసిన ఎంత ఇబ్బంది పడ్డది. అణిచివేత, చాలా దారుణమైన అణిచివేత. ఒకటే చెప్తున్నా, నా అప్పీల్ ఒకటి ఉంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రోజులు రైతు మీద లాఠీ ఎత్తకండి, రైతుల మీద కేసులు పెట్టకండి, పిలిచి మ్యాక్సిమం మాట్లాడండి. మూడోది, దయచేసి రైతులకి ఎట్టి పరిస్థితుల్లో సంఖ్యలు వేయకండి. ఈ 3 దుర్మార్గాలు చేసేడు కాబట్టి ఆ తాగుబోతుని ఆడబెట్టిరు. ఏడా వాళ్ళకి వశమైతే లేదు. అధికారం లేకపోయేసరికి రాక్షసులు కదా, ఆకలి జనం రక్తం కావాలి. ఆ రక్తం లేకపోయేసరికి నరాలు తెగిపోతున్నాయి. అది నరాలు తెగిపోయి చచ్చిపోయినా పర్వాలేదు కానీ ఇంతగా మాట్లాడుతున్నా. మరి ఇంత అరాచకం చేసింది. అరాచకం ఏందండి, సర్వనాశనం చేసిన తర్వాత అరాచకం అంటే ఏంది? మీకు తెలుస్తలేదు ఏసీలో కూర్చుంటే. ఆడ పబ్లిక్ చచ్చిపోయారు, ఆడ ఎవ్వడేం లేదు. ఈ రాష్ట్రం కలేవరాన్ని మిగిలిచ్చిర్రు, పానాలు గినాలు అన్ని చంపారు, రక్తం మాంసం అంతా తాగేసిర్రు. రౌడీలు బీఆర్ఎస్ వాళ్ళు అంటే గుండాగాలు వాళ్ళు. సరే, రౌడీలు గుండగాళ్ళు ఇంత వాళ్ళు చేసిన మంచి పని ఒకటి. సరే, నేను రివర్స్లో మిమ్మల్ని ఒక క్వశ్చన్ చెప్తా. వాళ్ళు చేసిన ఒక్క మంచి పని చెప్పండి అన్న. ఇంటర్వ్యూ నేను చేస్తే బాగుంటుంది, మీరు నన్ను చేస్తే. ఇక్కడ ఎప్పుడు నాకు వాళ్ళు చేసిన మంచి, ఇప్పుడు రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి ఉండాలి వాళ్ళకి. ఇవన్నీ వినండి, వాళ్ళకి సిగ్గు శరం ఉండాలి. 5 ఎకరాలకి ఈర్రా అని చెప్పి బోర్డు పట్టుకొని నాకు 10 ఎకరాలు ఉంటే నాకు వద్దని చెప్పి కలెక్టర్ ఆఫీస్ ముందట నిలబడ్డా 2.5 ఏళ్ల క్రితం. 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు కూడా పేదలు ఉంటారు కదా. 50-100 ఎకరాలు పేదోడు ఏందండి? 5 ఎకరాలు ఎక్కడైనా. ఇప్పుడు మొన్నటిదాకా ఏతులు దొబ్బిరు కదా వీళ్ళు, పోషెట్టి వాళ్ళు ఏమని, ఎకరం ₹1 కోటి అయిందని. ₹1 కోటి పేదోడు ఎట్లయితాడు? సరే, నువ్వు అవనికి ఇచ్చినా 100 ఎకరాలు ఉండని, నువ్వు ప్రేమ ఉంటే రైతు అని అనుకుంటే 5 ఎకరాలకే ఒక లిమిటెడ్ 5 ఎకరాలకే. అది వదిలేసి మొత్తం దోషిపెట్టి కేటీఆర్ అంటాడు మేము రైతు బంధు విషయంలోనే తప్పు చేసినాం, ఇచ్చేది కాకుండా అని. మొగుడు పోయిన తర్వాత ఏదో సిగ్గు వచ్చినట్టు ఈయనకి ఇప్పుడు సిగ్గు వస్తుంది. ఎంతమంది ఇసుక దందాలలో ఎంతమందిని సిరిసిల్ల లాగం చేసేసిండు, చరిత్ర తెలియదా? వీళ్ళు కనుక ఇంకో దేవుడు ఉన్నాడండి, నిజంగా దేవుడు ఉన్నాడు కాబట్టే మాలాంటి వాళ్ళం సమాజంలో తిరుగుతున్నాం. ఇలా పాపం పండింది కాబట్టే మేము హ్యాపీగా ఉన్నాం. ఈ గవర్నమెంట్ వచ్చి పాడి బొమ్మ ఎప్పుడో చంపు. ఏ యూట్యూబ్ ఛానల్ ఉండకపోతే ఈ ఛానల్తో పాటు ఈ టర్మ్లో ఖచ్చితంగా మా మల్లన్న, మా ఎవరు ఉండకపోయారు, రఘు, కాలోజీ, సీను, వీళ్ళందరినీ విపరీతమైన కేసుల్లో చంపేటోళ్ళు వీళ్ళని. దేవుడు ఉన్నాడు కాబట్టి అలా బతికిపోయినాం మేము. మీరు ఎప్పుడు కానీ బీఆర్ఎస్కి సపోర్ట్ చేసేటువంటి ఒక్కడే చెప్తున్నా, వెనుకడికి దొరలను ఎందుకు తరిమిరా అని అడుగుతున్నా. తుపాకీ పట్టింది దొర మీదకి కాదా అని అడుగుతున్నా. తుపాకీ రాజ్యం వచ్చింది దొర కోసం కాదా అని అడుగుతున్నా. అలాంటి దొరలను తీసుకొచ్చి మళ్ళా
ఈ భజనగాళ్ళంతా మొక్కుతే మేము మొక్కాలనా? కాంగ్రెస్లో లేరా దొరలు ఇప్పుడు? లేరు, కాంగ్రెస్లో లేరు. కాంగ్రెస్లో స్వేచ్ఛ ఉంటుంది, ఓకే. కాంగ్రెస్లో స్వేచ్ఛ ఉంటుంది. అందుకే ఏ లీడర్ ఏది మాట్లాడాలనుకున్నా మాట్లాడతాడు. మా విహెచ్ అన్న చూడు, మా హనుమంత్ అన్న ఓపెన్గా అసలు ఆయన అబద్ధమే ఆడాడు. డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తాడు ఆయన. విమర్శించారు. మీకు ఒక విషయం చెప్తా, రేవంత్ రెడ్డి గారు ఎంత గ్రేట్ అంటే ఆయన వచ్చినప్పుడు అన్ని దెబ్బలు పడ్డా, అన్ని అవమానాలు ఎదుర్కొన్నా డెడికేటెడ్గా పార్టీని తీసుకొచ్చిండు. అది ఇలా అందరూ గుర్తించారా లేదా? సిద్దిపేటలో నా పరిస్థితి అట్లే అయిపోయింది. ఓకే. ఇలా నన్ను చాలా విమర్శిస్తారు. మా దానిలో కొంత అమాయకుల్ని ఈ హరీష్ రావు ఆగం చేసి ఎగేస్తుండు వాళ్ళని. ఓకే. కానీ సిద్దిపేటలో పార్టీని చక్కదిద్దుకొని ముందుకు పోతాం. ఖచ్చితంగా సిద్దిపేటలో ఫర్దర్గా అన్యాయాలు లేకుండా ఒక స్వచ్ఛమైన పాలన వస్తుందని అనుకుంటున్నా. ఇంకా కూడా అక్కడున్న కొంత దుర్మార్గులు బీఆర్ఎస్ఏ అనుకుంటారు. ఆడున్న ఎంఆర్ఓ కలెక్టర్ అంతా కరప్టెడ్గా వాళ్ళు ఇంకా ఆయన కాలు ఒత్తుతా ఉంటారు. ఆ మైకంలో బతుకుతారు, ఇంకా మత్తు దిగలే. కాంగ్రెస్ అని తెలుస్తలేదు వాళ్ళకి. దింపుతారా రాబోయే? ఖచ్చితంగా దింపుతారు. ఇప్పుడు వాళ్ళందరినీ పీకి పారెత్తనే జర ప్రజలు సంక్షేమం. వాళ్ళని మీరు బీకేయగలుగుతారు కానీ స్థానిక ఎమ్మెల్యేని బీకలేరు కదా. స్థానిక ఎమ్మెల్యేని నిర్వీర్యం చేసుడే మా పని. ఆ జాగాలని వీక్తున్న కొద్దీ ఆ రూట్స్ అటు ఇటు బ్యాలెన్స్ తప్పి కింద పడతాడు. కదులుతాయి అంటారా? ఖచ్చితంగా. ఎవడో ఒకటి నాకు ఆయన మీద వ్యక్తిగతంగా ఆయన మీద నాకు ఎలాంటి కక్షలు లేవు, కానీ న్యాయంగా ఒకటి చెప్పాలా అండి, అక్కడ అన్యాయం జరుగుతుంది, నేను ప్రశ్నిస్తున్నా. ఓకే. దాన్ని వ్యక్తిగతం అనుకోండి, ఏదన్నా అనుకోండి, నేను వినా. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది మీరే కదా, సిబిసిఐడీలకు రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు కదా, మీరు చర్యలు తీసుకుంటారు కదా. ఒకటి మీరు ఇందాక ఏమన్నారు, సాక్ష్యాలు కావాలన్నారు. నా దగ్గర సాక్ష్యం ఉంది కాబట్టి ఎలక్షన్ పిటిషన్కి పోయినా. నా దగ్గర సాక్ష్యం లేకపోతే ఎట్లా పోతా? 350 వీడియోలు ఇచ్చిన. 350 వీడియోలు ఇచ్చిన. ఎంత కష్టమవుతుందండి సేకరించడానికి, ఆలోచించండి. ఓకే. ఒక్కరిని ఒక స్పై లెక్క పనిచేసి 350 వీడియోలు కేవలం హరీష్ రావు గారి మీదనే పనిచేస్తున్నట్టు. ఖచ్చితంగా మీరు అంతే, ఆయన గురించే పనిచేస్తా కూడా బాజాప్తుగా. నేను పడ్డ హనీమూన్ డేస్ జైల్లో ఆయన కూడా చూడాలి. ఆయనను కూడా జైల్లో గోడలు అడుగుతుంది ఎప్పుడు వస్తావని. నేను వేయించిన కదా, ఆయన కూడా పంపడే జల్దీ. కాళేశ్వరంలో సర్వనాశనం చేశాడు. మా దగ్గర రంగనాయక సాగర్ అని ఉంటుంది, 8,000 ఎకరాలు సర్వనాశనం చేసిండు. ఏ భూమి అన్న కనిపించిందనుకో టీఎస్ఐఐసి కిందకి ఇచ్చేద్దాం, ఫుడ్ కార్పొరేషన్కి ఇచ్చేద్దామని తీసుకుంటారు. దాన్ని వెంచర్లు చేసి అమ్ముకుంటారు. గవర్నమెంట్ పేరు చెప్పాలి, రైతుల దగ్గర 5 లక్షలకు తీసుకోవాలి, బయట 35 లక్షలకు ఎకరం అమ్ముకోవాలి. 35 లక్షలు ఎకరం అమ్ముకోవాలి, 30 లక్షలు జేబులో పడాలి. రైతులకు అన్యాయం అయిపోవాలి. రైతు పేదోడు ఏం ప్రశ్నిస్తాడు? ఇలా నేను ప్రశ్నిస్తున్నా, మా ఊర్లో అందరు ఏకదాడి మీద తీసుకొచ్చి ఎవడెవడైతే జాగాలు కూలిపోయిండో వాళ్ళందరూ చలో అంబేద్కర్ దగ్గర పోదాం, అంబేద్కర్కి ఇద్దాం రిప్రజెంటేషన్ అంట. అందరం ఇస్తాం. దాదాపుగా 1,000-2,000 మంది జాగాలు కోల్పోయారాడ. ఆ రోజు మీ సిగ్నేచర్కి ఫోన్ చేస్తే మీరు ఖచ్చితంగా రావాలి, కంపల్సరీ ఆ వాయిస్ మీరు వినిపించాలి. అప్పుడే మీరు దమ్మున్న ఛానల్ అని నేను చెప్తా. ఇది ఆన్ రికార్డ్ మేము చెప్తున్నాం, మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, కంపల్సరీ నేనే వస్తాను. నేనే ఒప్పుకుంటా, మీరు దమ్మున్న ఛానల్ అని ఆ రోజు నేను కితాబిస్తాను. నేనే వస్తాను నా టీం తీసుకొని. ఇది కూడా ఎడిటింగ్ లేకుండా వేయండి. మీరు గంట సేపు ఇంటర్వ్యూ ఇచ్చారు, గంట సేపు ఇంటర్వ్యూ వేయండి. ఏమైనా ప్రమాదం వస్తుంది మీ నోటని మీరే చెప్పారు ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో. మీరు అన్ని ఛానల్ ఉండగా సిగ్నేచర్ ఎందుకు ఫేమస్ అయితే ఉన్నది వాస్తవాలు చూపిస్తాం కాబట్టి. ఇప్పుడు నేను చూస్తాను, మీరు ఖచ్చితంగా ఇవన్నీ వేయాలి. ఒకటే ప్రజలకు ఒకటే చెప్తానా, దూరపు కొండలు నునుపు అన్నట్టు ప్రభుత్వం పడిపోగానే వాళ్ళు చేసిన పాపాలేడికి పోవు.